హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రామాయణంలోని కిష్కింధకాండ గురించి తెలుసుకుందాం. దీనికంటే ముందు వీడియోస్లలో రామాయణంలోని ఇతర కాండాల గురించి కూడా చెప్పడం జరిగింది. కావాలంటే మీరు మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడైతే ఈ వీడియోలో కిష్కింధకాండలోని పార్ట్ 1 గురించి చూద్దాం. రావణాసురుడు సీతను అపహరించి లంకకు తీసుకువెళ్తాడు. శ్రీరాముడు సీతను వెతుకుతూ పంపా సరోవర ప్రాంతానికి చేరుకుంటాడు. పంపా సరోవర ప్రాంతం రమణీయంగా ఉంది. ప్రకృతి తన అందాలను ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. కానీ శ్రీరాముని మనసును మాత్రం సంతోషపెట్టలేకపోయింది. పైగా సీత ఎడబాటును ఆవేదన అనే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా శ్రీరాముని బాధను మరింత పెంచింది. లక్ష్మణుడు ఊరడించాడు. అన్నా, నీ దైన్యాన్ని వదులు, అదే మనకు మేలు చేస్తుంది. చేసిన ప్రయత్నం విఫలమైనప్పుడు, సంపదలను పోగొట్టుకున్నప్పుడు అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉత్సాహమే బలం. ఉత్సాహం ఉన్నవానికి అసాధ్యం అనేది లేదు. వాళ్ళు ఎటువంటి కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయరు. మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం. వదిన గారు తప్పకుండా లభిస్తారు అని ధైర్యం చెప్పాడు. ఋష్యముఖ పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు. గుండెలో రాయి పడ్డట్టయింది. ఆ ఇద్దరు వీరులు తన అన్న అయిన వాలి పంపగా వచ్చారేమోనని భయంతో వణికిపోతున్నాడు. ధనుర్బాణాలు ధరించిన వాళ్ళెవరో మారువేషంలో వెళ్ళి కనుక్కోమని ఆంజనేయుణ్ణి ఆదేశించాడు. సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులున్న చోటికి ఒక్క గంతు వేశాడు హనుమంతుడు. సన్యాసి రూపంలో వారి దగ్గరకు వెళ్ళాడు. వారి రూపాన్ని పొగిడాడు. వారి పరిచయం అడిగాడు. రామలక్ష్మణులు మౌనముద్ర దాల్చారు. హనుమంతుడు వారితో, వానరరాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు, మహావీరుడు. అతన్ని ఆయన అన్న వాలి వంచాడు. రక్షణ కోసం జాగ్రత్తతో తిరుగుతున్నాడు. నేను సుగ్రీవుడి మంత్రిని. నన్ను హనుమంతుడు అంటారు. నేను వాయుపుత్రుణ్ణి. ఎక్కడికైనా వెళ్ళి రాగల శక్తి గలవాణ్ణి. సుగ్రీవుడు పంపగా ఈ రూపంలో మీ దగ్గరికి వచ్చాను. సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు అని చాకచక్యంగా మాట్లాడాడు. విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పును ప్రదర్శించాడు. హనుమంతుని మాట తీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది. లక్ష్మణుడితో, ఇతడు వేదాలను, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివి ఉన్నాడని నిశ్చయం. లేకపోతే మాటల్లో ఇంత స్పష్టత ఉండదు. తడబాటు, తొందరపాటు లేకుండా, తప్పులు పలకకుండా సరైన స్వరంతో చెప్పదలుచుకున్న విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లుగా చెప్పాడు. ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు. మాటకున్న శక్తి అటువంటిది. హనుమంతుడితో లక్ష్మణుడినే మాట్లాడమన్నాడు శ్రీరాముడు. హనుమంతుడి అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ తమ వృత్తాంతాన్ని వివరించాడు లక్ష్మణుడు. తమకు సుగ్రీవుడి సహాయం ఎంతో తగినదన్నాడు. సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణులను భుజాలపై ఎక్కించుకుని ఋష్యముఖ పర్వతానికి చేరుకున్నాడు హనుమ. అంతకుముందే భయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుణ్ణి రామలక్ష్మణుల వద్దకు తీసుకువచ్చాడు ఆంజనేయుడు. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు. సుగ్రీవుడు, రామ, ఈనాడు నీవు నాకు ప్రాణమిత్రుడివైనావు. ఇప్పటి నుంచి సుఖదుఖాలలో మనం ఒక్కటిగానే ఉందాం. వాలి భయం నన్ను వదలడం లేదు. నీ అభయం కావాలి అని ప్రార్థించాడు. శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ, సుగ్రీవ, ఆపదలో ఆదుకునేవాడే మిత్రుడు గదా. నీ భార్యను అపహరించిన వాళ్ళని తప్పక వధిస్తానని మాట ఇచ్చాడు. సుగ్రీవుడికి మనసు కుదుటపడింది. శ్రీరామ సుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలోనే సీతాదేవికి, వాలికి, రావణాసురుడికి ఎడమ కన్ను ఒక్కసారిగా ఆదరింది. సుగ్రీవుడు గతంలో తాను 9 మంత్రులతో కొండ మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశామన్నాడు. ఆమె రామ, లక్ష్మణ అని బిగ్గరగా అరవడం విన్నామన్నాడు. తమను చూసి ఒక నగల మూటను జార విడిచిందని చెప్పి ఆ ఆభరణాలను తెచ్చి చూపించాడు. శ్రీరాముడు వాటిని చూసి కన్నీటి సంద్రమయ్యాడు. లక్ష్మణుడు, అన్నా, ఈ కేయూరాలను, ఈ కుండరాలను నేను గుర్తుపట్టలేను. కానీ కాలి అందెలు మాత్రం మా వదిన గారివే. ఆమెకు నిత్యం పాదాభివందనం చేయడం వల్ల నేను వీటిని గుర్తుపట్టగలిగాను అన్నాడు. శ్రీరాముని శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. సీతాదేవిని తీసుకురావడంలో తను తగిన ప్రయత్నం చేస్తానన్నాడు. సపరివారంగా రావణుణ్ణి హతమార్చేందుకు తన శక్తియుక్తులన్నిటినీ వినియోగిస్తానన్నాడు. దుఃఖం అనర్థదాయకం కనుక ఎప్పుడూ దుఃఖించవద్దన్నాడు. ఎల్లప్పుడూ దుఃఖించే వారికి సుఖం ఉండదన్నాడు. దుఃఖం వల్ల తేజస్సు క్షీణిస్తుంది. ఒక్కొక్కప్పుడు ప్రాణాలు నిలవడమే కష్టంగా ఉంటుంది. కనుక దుఃఖస్థితి నుంచి బయటికి పడమని ధైర్యవచనాలు చెప్పాడు. ఓ రామ, నిజమైన మిత్రుడు తన స్నేహితుడి కోసం సంపదలను, సుఖాలను, చివరికి తన ప్రాణాలను కూడా విడవడానికి సిద్ధపడతాడు. ప్రాణమిత్రులైన మనం స్నేహధర్మాన్ని చక్కగా పాటిద్దామన్నాడు. శ్రీరాముడు అందుకు అంగీకరిస్తూ, ఉపకారం జరగడమే మిత్రుని వల్ల ఫలం. అపకారం చేయడం శత్రువు లక్షణం. నీ భార్యను అపహరించిన వాలిని ఈ రోజే చంపుతానన్నాడు. వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలపమన్నాడు సుగ్రీవుణ్ణి.
జరిగిన కథను శ్రీరామునికి చెప్పాడు సుగ్రీవుడు. మా అన్న వాలి మహాబలశాలి, పెద్దవాడు కనుక మా తండ్రి తర్వాత కిష్కింధకు రాజైనాడు. మాయావి అనే వాడికి అన్నతో వైరం. ఒకనాడు అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. మేమెంతగా వారించినా వాలి వినకుండా వానితో పోరుకి సిద్ధమయ్యాడు. మమ్ములను చూడగానే మాయావి భయంతో వెనుదిరిగి పిక్కబలం చూపాడు. మేము వెంబడించాం. అతడు ఒక పెద్ద భూగృహంలోకి వెళ్ళాడు. వాలి ఆవేశంతో ఊగిపోతున్నాడు. నన్ను బీలం ద్వారం దగ్గరే ఉండమన్నాడు. మాయావిని చంపి వస్తానని వెళ్ళాడు. సంవత్సరమైంది, అన్న జాడలేదు. నా ఆశలు అడుగంటాయి. ఆందోళన ఎక్కువైంది. ఇంతలో నురుగుతో కూడిన రక్తం గుహలోంచి బయటకు వస్తున్నది. లోపల రాక్షసునివి అన్నగారి అరుపులు వినిపిస్తున్నాయి. మాయావి చేతిలో మా అన్న చనిపోయాడనుకున్నాను. రాక్షసుడు బయటికి వస్తాడేమోనని కొండంత బండతో బిలం ద్వారాన్ని మూసివేశాను. మౌనంగా కిష్కింధకు వచ్చాను. మంత్రులు నా ద్వారా సమాచారాన్ని రాబట్టారు. బలవంతంగా నన్ను రాజును చేశారు. కొంతకాలానికి వాలి వచ్చాడు. నన్ను రాజును చేయడం చూసి కన్నులెర్ర చేశాడు. నా కుమారులను చెరసాలలో బంధించాడు. ఎంత బతిమాలినా క్షమించలేదు. సరికదా, నన్ను రాజ్యభ్రష్టుని చేయడమే కాదు, నా భార్య రుమను అపహరించాడు. ప్రాణభీతితో పరుగులు తీశాను. సమస్త భూమండలం తిరిగాను. చివరికి ఈ ఋష్యముఖ పర్వతాన్ని చేరుకున్నాను. ముతంగముని శాపం కారణంగా వాలి ఇక్కడికి రాలేడు. వాలి దుదుంబి అనే రాక్షసుని చంపి విసిరేసినప్పుడు ఆ రాక్షసుడి నోటి నుండి రక్తబిందువులు మతంగాశ్రమం మీద పడ్డాయి. అందుకు కోపించిన ముని ఋష్యముఖ పర్వతం మీద కాలు పెడితే వాలి మరణిస్తాడని శపించాడు అంటూ సుగ్రీవుడు తన కథనంతా చెప్పాడు. శ్రీరాముని బలం ఎలాంటిదో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు. దానికి జవాబుగా శ్రీరాముడు కాలి బొటనవేలుతో అక్కడ పడి ఉన్న దుదుంబి అస్థిపంజరాన్ని 10 యోజనాల దూరంలో పడేటట్లు చిమ్మివేశాడు. ఒకే బాణంతో 7 మద్ది చెట్లను చీల్చాడు. సంతోషించాడు సుగ్రీవుడు. వాలి వధకు ఇక ఏమాత్రం ఆలస్యం వద్దని శ్రీరాముని తొందరపెట్టాడు. అందరూ కిష్కింధకు వెళ్లారు. సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. మహాబలశాలి అయిన వాలి క్షణాలలో అక్కడికి వాలాడు. ఇద్దరి యుద్ధం అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించింది. వాలి సుగ్రీవులు ఒకే పోలికతో ఉన్నారు. అందుకే శ్రీరాముడు వాలిని స్పష్టంగా గుర్తించలేకపోయాడు. వాలి విజృంభణకు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు. శ్రీరాముని కొరకు చూశాడు. కనిపించలేదు. గుండె గుబేలు మంది. ప్రాణభయంతో ఋష్యముఖానికి పరుగులు తీశాడు. అక్కడికి వెళ్ళలేని వాలి సుగ్రీవుడిని బతికిపోయావు పో అని మరలిపోయాడు. లక్ష్మణ హనుమంతులతో కూడి శ్రీరాముడు సుగ్రీవుని వద్దకు వచ్చాడు. సుగ్రీవుడు సిగ్గుతో తలదించుకున్నాడు. నీ సూచన పాటించినందుకు ఫలితం ఇదేనా అని ప్రశ్నించాడు. శ్రీరాముడు అసలు విషయం చెప్పాడు. సుగ్రీవుని గుర్తించడానికి వీలుగా నాగకేసర పూలతను మెడలో వేయమని లక్ష్మణుడికి చెప్పాడు. అన్న ఆజ్ఞను వెంటనే అమలు చేశాడు లక్ష్మణుడు. పూలతో నిండిన ఆ లతను ధరించి సుగ్రీవుడు తిరిగి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. కిష్కింధకు ప్రయాణమయ్యారందరూ. సుగ్రీవుడు వాలిని మళ్లీ యుద్ధానికి ఆహ్వానించాడు. వాలి అడుగు ముందుకు వేశాడు. కానీ అతని భార్య తార అడ్డుపడింది. ఒక్కసారి ఓడిపోయి దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్లీ ఆహ్వానించడం వెనక ఏదో ఆంతర్యం ఉందని అభిప్రాయపడింది. సుగ్రీవుడికి రాముడు అండగా ఉన్నాడన్న విషయాన్ని ప్రస్తావించింది. యుద్ధానికి వెళ్లడం క్షేమం కాదని వాదించింది. తారా మాటలను పెడచెవిన పెట్టాడు వాలి. యుద్ధ దిశగా అడుగులు వేశాడు. వాలి సుగ్రీవుల పోరు తీవ్రంగా సాగుతున్నది. రక్తం కారుతున్నా పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళిద్దరూ. మెల్లమెల్లగా సుగ్రీవుని శక్తి సన్నగిల్లుతున్నది. మాటిమాటికి దిక్కులు చూస్తున్నాడు. అతని ఆంతర్యం అర్థమైంది శ్రీరామునికి. విషసర్పంతో సమానమైన బాణాన్ని అతడు వాలి మీదికి వదిలాడు. అది క్షణాలలో వాలి వక్షస్థలంలో నాటుకుంది. వాలి నేల మీదికి వాలిపోయాడు. స్పృహ కోల్పోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వాలి కొంతసేపటికి తేరుకున్నాడు. రామలక్ష్మణులను చూశాడు. శ్రీరామునితో, ఉత్తముడవని పేరు పొందిన నీవు ఇంత అధర్మంగా ఎందుకు ప్రవర్తించావు? నీకు నీ దేశానికి నేనెన్నడూ అపకారం చేయ తలపెట్టలేదు. అలాంటప్పుడు నన్నెందుకు చంపవలసి వచ్చింది? నిన్ను ఎదిరించి యుద్ధమే చేయలేదు. వేరొకరితో పోరాడుతున్నప్పుడు ఎందుకు దొంగ దెబ్బ తీశావని నిలదీశాడు. సీతాదేవి కొరకు సుగ్రీవుణ్ణి ఆశ్రమించడం కన్నా తనను కోరి ఉంటే బాగుండేదన్నాడు. ఒక్క రోజులో సీతాదేవిని తెచ్చి అప్పజెప్పేవాడనని పలికాడు. రావణుణ్ణి యుద్ధంలో బంధించి తెచ్చి నీ ముందించేవాడనని తెలిపాడు. శ్రీరాముడు వాలి అభిప్రాయాలను తోసేశాడు. తమ్ముడి భార్యను చెరపట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండ విధించానన్నాడు శ్రీరాముడు. వానరుడివి కనుక చాటుగా ఉండి చంపడంలో తప్పు లేదన్నాడు. శ్రీరాముని మాటలు విన్న వాలి తన తప్పును తెలుసుకున్నాడు. మన్నించమని దోసిలొగ్గాడు. భర్త విషయం తెలుసుకున్న తార పరుగు పరుగున వచ్చింది. మరణ వేదనతో కింద పడి ఉన్న వాలి దీనస్థితిని చూసింది. గుండె చెరువయ్యేటట్లు ఏడ్చింది. ప్రాయోపవేశానికి సిద్ధపడిన తారను హనుమంతుడు ఓదార్చాడు. తార అగందుల బాధ్యతను సుగ్రీవుడు వాలికి అప్పజెప్పాడు.
తన మెడలోని దివ్యమైన సువర్ణమాలను సుగ్రీవునికిచ్చి వెంటనే ధరించమన్నాడు. లేకుంటే వాలి చనిపోయిన మరుక్షణమే ఆ మాలకున్న శక్తి నశిస్తుంది. కొడుకైన అగంధుడికి జీవితంలో ఎలా నడుచుకోవాలో ఉపదేశించాడు. బాణం వల్ల కలుగుతున్న బాధ అంతకంతకు అధికమై ప్రాణాలను వదిలాడు. వాలి జీవితాధ్యాయం ముగిసింది. ఇంతటితో కిష్కింధకాండలోని పార్ట్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ పార్ట్ 2 ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే శ్రీరాముడి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ కూడా చేయండి.